డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి, మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్లారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని, పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, హా? ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి, నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్వీక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపాయి. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా. కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా.